బైబిల్లో ఉంది, మౌనముగా పరలోకపు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేటట్లు మీరు దేవుని కొరకు ఏమి చేసినా మౌనముగా మర్మంగా దేవుని కార్యాలు చేయండి అని బైబిల్ చెప్తుంటే అందరికి ప్రచురించుకునేదానికి ఇష్టపడతారు కొంతమంది. మీటింగులు పెట్టాము, మీటింగుల్లో పలానా రూతమ్మ కొడుకు దుబాయ్లో ఉన్నాడు, 6 రూపాయలు పంపించాడు. నామకార్థపు క్రైస్తవ సంఘంలోనే పాపం ఎవరెవరు ఎంత ఇచ్చారో ఏమేమి చేశారో అన్ని లిస్టు పాపం ఆ పెద్ద అయిన పాస్టర్ గారు చదువుతున్నాడు. చదువుతా ఒక ఆమె పేరు మర్చిపోయాడు, పాపం రాసుకోవడం మర్చిపోయాడు. ఇదిగా పాస్టర్ గారు, ఇకేమైనా మైండ్ పోయిందా? పాస్టర్ గారిని ఇకేమైనా మైండ్ పోయిందా? మా 2వ అమ్మాయికి పంపించిన డబ్బులు స్టాఫ్ నర్సు 13 రూపాయలు, అది చెప్పలేదే. అమ్మా పొరపాటు అయిపోయిందమ్మా, చెప్పలేదు, మర్చిపోయానమ్మా, నేను మర్చిపోయానమ్మా. అరే మైక్ పెట్టా, అప్పటికి వీడు మైక్ ఆపేశాడు. మరలా మైక్ పెట్టించి మరియమ్మ గారి కుమార్తె 13 రూపాయలు స్టాఫ్ నర్సు పంపించింది, సపడలు కొట్టండి అని. మరియమ్మలు 6 ఉన్నారు మన సంఘంలో. ఏ మరియమ్మ కూతురిచ్చినట్టు? పెద్ద మరియమ్మ అని చెప్పా, మా ఇంటి పేరు చెప్పా. అరే మైక్ పెట్టరా, మైక్ పెట్టరా, మైక్ పెట్టి మళ్ళీ వీడు మైక్ ఆపేశాడు అని చెప్పి ఆమె కూతురు పేరు చెప్పి, భర్త పేరు చెప్పి, మనవాళ్ళిద్దరు పేర్లు చెప్పి 13 రూపాయలు కూర్చుంది ఆ అమ్మ. అప్పటి వరకు అల్లకల్లోలం చేసింది. ఇవి నామకార్థపు క్రైస్తవ సంఘాల్లో పెళ్లికి చదివింపులాగా. మీరు ఏమి చేసినా పరలోకపు తండ్రి, రహస్యమందు చూస్తున్న పరలోకపు తండ్రి మీకు ప్రతిఫలం అనుగ్రహించినట్లు మీరు ప్రతిదీ దేవుని కొరకు చేయండి. ఆమేన్.